సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి 2025 సంవత్సరము మొదటి పరిశుద్ధ దినంన దేవుని యొక్క సన్నిధానంలో కొంత సమయం గడిపేటువంటి కృపా భాగ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి అందరూ కూడా ఆరోగ్యవంతులుగాను బాగున్నారని దేవుని స్తుతిస్తూ మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య మీ అందరి ప్రార్థన వలన దేవుడు ముందుకు కొనసాగిస్తున్నాడు. అనేక గొప్పవారు ఈ యొక్క లోకాన్ని ఈ 2025 సంవత్సరం చూడాలని ఆశపడ్డారు. కొంతమంది ఈ 2025 సంవత్సరంలోకి ఆరంభంలోకి వచ్చి ఉన్నారు, కానీ ఈ ఆరంభంలోనే వారి జీవితాలను గతించిపోయి ఉన్నాయి. కానీ వారికంటే యోగ్యులమని కాదు, అర్హత కలిగిన వారమని కాదు, కానీ ఆయన యొక్క మహా గొప్ప కృపాభాగ్యతను బట్టి మనము ఈ పరిశుద్ధ దినంన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించి ఆరాధించగలిగేటువంటి భాగ్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవుడు నీతో నాతో వాక్యం చేత మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి నూతన వస్త్ర కాలంలోకి మనం ప్రవేశించేటువంటి భాగ్యతను దేవుడు ఇచ్చినాడు. ఈ నూతన సంవత్సరంలో దినములు గడిచే కొద్దీ ఆయన కార్యంలో నూతన పరచబడినట్లుగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ యొక్క కుటుంబ జీవితంలో, మీ యొక్క ఉద్యోగాల్లో, మీ పనిపాటల్లో, మీ వ్యాపారాల్లో, సమస్తంలో దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన మహిమ కలిగిన కార్యములు చేయనుగాక. ఈ యొక్క పరిశుద్ధున్న దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా ఇంకొక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాం. ఈ 2025 సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్లో ఘనమైన పాత్రగా వాడబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. 2024 సంవత్సరంలో అనేక ప్రదేశాలకి వెళ్ళాలని ఆశ ఉన్నది, కానీ కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితుల వలన వెళ్ళలేకపోయాను. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక గొప్ప సాధనంగా ఆయన మహిమార్థమై ఎక్కడ కూడా నా పేరు వేయకవద్దు అని నేను అంటాను. నా పేరు వేయకోకుండా ఆయన పరిచర్యలో ఘనమైన పాత్ర వాడబడినట్లుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయతను కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినం ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో మొదటి వాక్యం అనగా అనేక మంది ఏం వాక్యం చెప్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన ఆత్మ ప్రేరణ బట్టి ఒక వాక్యాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ యొక్క సంవత్సరంలో మనం ఎలా పునరుద్ధరించుకోవాలి, మన ప్రాకారాలను, ఆత్మీయ ప్రాకారాలను ఎలా తిరిగి మనం పునరుద్ధరించుకోవాలి అనే అంశాలని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మాటల గురించి ఆలోచన చేసినట్లయితే 80వ సంకీర్తనలో మనం గమనించినట్లయితే 80వ సంకీర్తన, ఈ సంకీర్తన గురించి ఆలోచన చేసినట్లయితే ఆసాపు గారు రాసినటువంటి సంకీర్తనగా కనిపిస్తున్నది. ఈ ఆసాపు గారు ఎవరు అనంటే ఈయన సంగీత వాద్య బృందానికి ఒక నడిపించేటువంటి వ్యక్తి, అనగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఒక సింగర్కి వారికి ఒక అధ్యక్ష పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఈ ఆసాపు గారి గురించి ఆలోచన చేసినట్లయితే ఈయన దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ వీరి తండ్రి అయితే చాలా మూర్ఖంగా దేవునికి వ్యతిరేకకరమైనటువంటి కార్యములు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఈ ఆసాపు గారు దేవుని యందు సంతోషించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అందుకనే అనేకమైనటువంటి గీతములు దేవుని మహిమ కొరకు ఆయన వ్రాసినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ కీర్తనల గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క మాటల గురించి ఆలోచన చేసినట్లయితే దీనికి నేను పెట్టుకున్నట్టు పేరు ఏమిటంటే పునరుద్ధరించుట, రివైవ్ అవర్ వర్డ్ అని చెప్పేసి దాని గురించి ఈ దినం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఈ 80వ సంకీర్తన ఏంటి, మనం రివైవ్ ఏంటి, మరలా తిరిగి మనం పునరుద్ధరించుకోవాల్సింది ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏం నా పట్ల ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఏం ప్రణాళిక కలిగి ఉన్న వారిగా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రెండవదిగా దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఏంటి అనే విషయాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మూడవదిగా దేవుని యొక్క ఉగ్రతకు నేను లోను కాకుండా ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా దేవునితో నేను సహవాసం చేయాలి. నాలుగోది గమనించినట్లయితే ప్రార్థన పూర్వకంగా ఈ నూతన సంవత్సరం నేను ఎలా ముందుకు కొనసాగాలి అనే ఈ విషయాల్ని ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దేవుడు మానవుడిని భూమి మీద సృష్టించింది ఆయన కొరకు నమ్మకంగా జీవించట కొరకే.
దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు పాపరహితుడిగా దేవుడు సృష్టించి ఉన్నాడు. ఏ పాపం చేత మానవుణ్ణి దేవుడు సృష్టించలేదు. ఆయన పాపరహితుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి మానవులమైన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడ్డాడు. కాబట్టి మట్టిలో నుండి మానవుణ్ణి ఆయన ఎన్నిక చేసుకొని ఆయన జీవవాయుని ఆ యొక్క మట్టికి ఊదగా నరుడు ఆయను అని నేను ప్రకటిస్తున్నటువంటి జీవ గ్రంథం చెప్తున్నది. ఈ యొక్క పరిశుద్ధ దినం మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, దేవుడు మానవుని సృష్టించడానికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో మనందరి పట్ల ఆయన యొక్క ఒక ప్రణాళిక కలిగినట్లుగా తెలుస్తున్నది. ఈ యొక్క ప్లాన్ ఆఫ్ గాడ్ ఏమిటి ఆయనది గమనించినట్లయితే, ఈ 80 సంకీర్తన 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట కనిపిస్తున్నది. చూద్దాం రండి. సైన్యములకు అధిపతగు యెహోవా దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, లేకపోతే మన యొక్క కుటుంబ జీవితంలో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన పనిపాటల్లో, మన బిడ్డల పట్ల, మన కుటుంబ వ్యవస్థ పట్ల అనేకమైనవి కష్టాలు, నష్టాలను అన్నిటిని కూడా చవి చూసి ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో, నన్ను రప్పించువాడో మీరై ఉన్నారు అనగా దీనికి దేవుడు తీసుకొచ్చిన ద్రాక్షవల్లిగా నిన్ను దేవుడి నూతన సంవత్సరంలో ఆయన వర్ధిలింప చేయాలనుకున్నాడు. దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క అది ఒక ఉద్దేశమై ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఈ మాట ఆసాపు గారు రాయటానికి కారణం ఏంటంటే, మన పితరులైనటువంటి వారు బానిసకరమైనటువంటి బ్రతుకులో ఉన్నప్పుడు, ఆ బానిసకరమైన బ్రతుకుల్లో నుండి దేవుడు దగ్గర వారు మొరపెట్టినప్పుడు, అనగా నిర్గమకాండంలోకి వెళ్దాం. లెట్ us come to the Exodus లోకి మనం వెళ్ళినప్పుడు we can see second chapter 23, 24, 25 verse 22, 23, 24 23, 24, 20 చూసినట్లయితే ఈ విధంగా ఉంది చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు ఇశ్రాయేలు తాము చేయించిన వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు. ఈ యొక్క దేవుడు ఎందుకు ఈ నూతన సంవత్సరంలో నిన్ను దేవుడు ముందుకు ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడంటే, నువ్వు ఈ పాత రోత జీవితంలో అనేకమైన బాధలను మనం చవి చూస్తున్నాం, అనేకమైన శ్రమలను మనం చవి చూస్తున్నాం, అనేకమైన దుఃఖాలని మన కుటుంబంలో మనం చూస్తున్నాం, మన వ్యక్తిగతంలో చూస్తున్నాం, మన కుటుంబ జీవితంలో మనం చూస్తున్నాం, మన సంఘంలో మనం చూస్తున్నాము, లేకపోతే మన ఉద్యోగంలో మనం చూస్తున్నాం, మన వ్యాపారంలో మనం చూస్తున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించగలిగేవాడు. దేవుడు నిన్ను ఆ మొరపెట్టినప్పుడు ఆ బంధకంల నుండి దేవుడు బయటకు తీసుకొచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం ఇంకా పాత రోత జీవితంతో, అనగా పాత ఆ యొక్క ద్రాక్ష తిత్తులో వేసినప్పుడు అది ఎలా చిరిగిపోతాయో, దేవుడి నూతన సంవత్సరంలో నీ జీవితం అలా చినిగిపోకుండా ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఉద్దేశాన్ని నూతన సంవత్సరం నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే నిట్టూర్పులు విడిచుచు నీవు నీ యొక్క బాధల నుండి బయటకు రావాలంటే మొదటిగా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? నువ్వు చేసే ఆ బానిసకరమైన పాప రోత జీవితం నుండి బయటికి మొదట రావాలి. బయటికి రావాలంటే మనుషుడిగా మన వల్ల కాదు, మనం బయటికి రాలేము. మనం రావాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటాం, కానీ మనం రాలేము. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర నిట్టూర్పులు విడుస్తా, అనగా ప్రార్థన నువ్వు చేస్తుంటావో, అంటే కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తుంటావో, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నీ మనవులను అంగీకరించి నీ నిట్టూర్పు రెండోది విడిచినప్పుడు, రెండోది మొరపెట్టుట అనేది ఎంతో ప్రాముఖ్యత. ఈ నూతన సంవత్సరం అనేది మన ఆధ్యాత్మిక జీవితము, మన వ్యక్తిగత జీవితము ఒక నూతన అనుభవంలోకి దేవుడు దీవించాలని ఆయన యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. ఏమిటి అనంటే, ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలంటే మొదట మనము ఆ బానిసకరమైన బ్రతుకు, అనగా అది వ్యభిచారమై ఉండవచ్చు, జాగ్రత్త క్రియలు ఉండవచ్చు, దొంగతనమై ఉండవచ్చు, లేకపోతే నీది కానిది నువ్వు ఆశించి ఉండవచ్చు, లేకపోతే నువ్వు ఏదో చెయ్యాలని ఉద్దేశాలు, అది పాపంతో కూడుకున్నదైతే వాటిని విడిచిపెట్టి
దేవుని సన్నిధానంలోకి వచ్చి నిట్టూర్పులు విడిచిన ఎల్లా దేవుడు ఏమి చేస్తాడో తెలుసండి, నీ మొరను అంగీకరించి తర్వాత చూడండి, కాగా ఆ మొరను దేవుని యొద్దకు చేరుతుంది. ఆ మాట 23 నిర్గమకాండము 2:23. దేవుని దగ్గరకు చేరినప్పుడు ఆ దేవుడు ఆ మొరను విని ఏమని చేస్తారు తెలుసా, అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు గారికి ఆయన సెలవిచ్చిన రీతిగా తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అనగా నువ్వు మొరపెట్టినటువంటి నిబంధన ఏదైతే, ఇదిగో నువ్వు నాకు మొరపెట్టము, నేను నీ మొరను అంగీకరించి నీ జీవితంలో నేను కార్యములు చేసేదను, నువ్వు నాకు మొరపెట్టు, నీ జీవిత పరిస్థితులను మార్చివేస్తాను. ఏ నిబంధన అయితే నువ్వు 31వ తారీఖున నీ యొక్క మందిరంలో నువ్వు తీసుకున్నటువంటి ఉన్నది చూసారా నిబంధన, అనగా ఒక ప్రామిస్ వర్డ్. ఆ ప్రామిస్ వర్డ్ నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం నెరవేర్చబడాలి అని అంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా, ముందు నిట్టూర్పు. దేవుని సన్నిధానంలో మన మనుషుల దగ్గరికి వెళ్ళి నిట్టూర్పులు విడిచటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏది కూడా లేదు. మన మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుంటే మన బాధను విన్నట్లుగా ఉంటారు. ఆ బాధ చేతే మరలా వారు చేసేది ఏమిటో తెలుసా, మనల్ని అపహాస్యం చేస్తారు. కానీ నిన్ను అపహాస్యం చేయకుండా నువ్వు బాధపడుతుంటే నీ బాధల నుండి విముక్తి అనుగ్రహించేవారు ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గర నిట్టూర్పు విడుద్దాము. రెండోది, ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆ మొర వినేటువంటి దేవుడు మన మొరను అంగీకరించి ఆ బాధల్లో నుండి ఆ నిన్ను బయటకు తీసుకుని వచ్చి నిన్ను ఒక మంచి ద్రాక్షావల్లి వలె నిన్ను దేవుడు మార్చగలుగుతాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మురుగులతో కూడినటువంటి ప్రార్థన చేద్దాం, మొరపెట్టేటువంటి ప్రార్థన చేద్దాం, దేవుడు లక్ష్య పెట్టేటువంటి ప్రార్థన చేద్దాం. మనకున్నటువంటి బాధల్లో నుండి మనం విడుదల పొందుకుందాం. రెండోదిగా చూసినట్లయితే ఇందుట్లోనే చూసినట్లయితే ఇదే నిర్గమకాండం, లెట్ us come to the Exodus 3rd chapter 8th verse, 8వ వచనం ఉంది కాబట్టి చూద్దాం రండి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హవీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు. ఎప్పుడైతే నువ్వు నిట్టూర్పులు విడిచి మొరపెడతావో దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు తెలుసండి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి. ఈ నూతన సంవత్సరం ఏ నిట్టూర్పులతో నీ జీవితం ఉన్నదో నాకైతే తెలియదు, ఏ బాధల్లో నువ్వు కృంగిపోతున్నావో నాకైతే తెలియదు. దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా, దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టినప్పుడు, నిట్టూర్పు విడిచినప్పుడు దేవుడు ఆ మొర విని ఆయన దిగి వచ్చి ఈ జీవితంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదపు ప్రామిస్ ల్యాండ్లోకి, అంటే నీ జీవితము ఒక ఫలప్రదంగా ఆయన మార్చగలిగేటువంటి దేవుడు. అందుకని దేవుడు నీ జీవితం ఇప్పటి వరకు ఐగుప్తు బానిసకరమైనటువంటి బ్రతుకులో ఉంటే ఈ దినమ ఈ యొక్క మాట ద్వారా నిన్ను దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఫలించే ద్రాక్షవల్లిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీవు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏమి చేయగలుగుతావో తెలుసా, దేవుని శక్తిని అనుభవించగలుగుతాడు. దేవుని శక్తిలో నీకు గొప్ప కార్యములు జరుగుతుంటాయి. దేవుని శక్తి ద్వారా బంధకం నుండి విడిపింపబడతావు. దేవుని శక్తి ద్వారా నీకున్న బాధల నుండి విడుదల పొందుతావు. దేవుని శక్తి ద్వారా నువ్వు పరలోకపు రాజ్య నివాసం యొక్క స్వాతంత్రతను నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీకు దేవుడు ఏం చేయించాలని అనుకుంటాడు తెలుసా, నీ జీవితాన్ని ఒక జీవం కలిగినటువంటి జీవితంగా మారుస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు దుఃఖము మన జీవితంలో ఉన్నది, వేదనలు మన జీవితంలో ఉన్నాయి, బాధలు మన జీవితంలో ఉన్నాయి. మనుషుడికి పుట్టిన ప్రతి ఒక్కరికి బాధలు లేకుండా ఉండము, లేకపోతే మనకి దుఃఖం లేనటువంటి జీవితం ఉండదు, వేదన లేనటువంటి జీవితం ఉండదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర కన్నీళ్లు విడిచిచు మొరపెడతావో దేవుడే దిగి వచ్చి నీ జీవితాన్ని ఒక ఫలప్రదంగా జీవం కలిగినటువంటి ఒక సజీవమైన సాక్షిగా దేవుడు వాడుకుంటారు. అందుకని ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక మాట రాయి ఉంటుంది చూడండి. ఆయన ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వరకు మనం చూసినట్లయితే, లెట్ us come to the Ephesians 1st chapter 1/3 to 6th verse. If we see, మనకి అక్కడ ఒక మాట బాగా అర్థమవుతున్నటువంటి మాట ఉంటుంది చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అంటూ, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము
మనకు అనుగ్రహించును. నువ్వు నిట్టూర్పు విడిచావు, నీ నిట్టూర్పు దేవుడు ఉంచుకోడు. నువ్వు మొరపెట్టి ఉన్నావు, నీ మొరను దేవుడు ఉంచుకోడు. ఆయన నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఉంది చూడండి, ఆశీర్వాదంలోకి మనకు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపాతిశయము. ఆయన కృప అనేది మనకి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ రెండోదిగా ఆయన కృప మన పట్ల చూపిస్తాడు. ఆ కృప మన దేనికో తెలుసండి, కీర్తి కలుగునట్లుగా అనే పదము అక్కడ మనకి కనిపిస్తుంది. కీర్తి కలుగునట్లుగా అంటూ అక్కడితో ఆగలేదండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ఇయర్. నీ జీవితం, నీ నూతన సంవత్సరంలో గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మొదటిగా నువ్వు దేవుని దగ్గర కన్నీళ్లు విడిచటం వలన దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసండి, ఆయన యొక్క ఆశీర్వాదాల్లోకి తీసుకొచ్చాడు. రెండోది ఆయన కృపా మహిమకు కీర్తి నువ్వు కలిగించేటట్లుగా నేను మూడోదిగా తన చిత్తము అనగా ఆయన దైవ చిత్తానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుగా నిన్ను స్వీకరిస్తాడు. అంత గొప్ప అద్భుతమైన దేవుడండి. మన కన్నీటిని చూసి మనల్ని చూసి కొంతసేపు బాధపడి వెళ్ళిపోయేవాడు మానవుడండి. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఏమిటో తెలుసండి, ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన గుండె కరిగిపోతుంది. నువ్వు బాధపడుతుంటే ఆయన ఎంతగానో కలత చెంది, అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడు, అయ్యో నా కుమార్తె ఏడుస్తున్నది, నా కుమారుడికి నేను కాక ఎవరు చేయాలి, నా కుమార్తెకి నేను కాకుండా ఎవరు చేయాలని చెప్పి దేవుడే దిగి వచ్చి ఆయన దయా సంకల్పం నీ మీద ఆయన చూపించినప్పుడు ఎంత గొప్ప అద్భుత కార్యం మనం చూడగలుగుతాం. ఇదే ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇన్ దిస్ ఎఫెసియన్స్ 1st చాప్టర్ 7th and 8th వర్స్ కూడా ఉంది చూడండి. దేవుని కృప మహాదైశ్వర్యంను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన. ఏం విమోచన? పాపం అనే విమోచన కూడా ఆయన ద్వారా కలుగుతుంది. ఆయన నేను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఐగుప్తు అనే బానిసకరమైన బ్రతుకు నుండి దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చేది తెలుసా? ఆయన కీర్తి మహిమ కలుగునట్లు. రెండోదిగా చూచినట్లయితే ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించట కొరకు ఆయన నన్ను ఈ భూమి మీద ఒక ప్లాన్లో ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద సృష్టించి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని కొరకు ఆయన ప్రణాళికను గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయిలే, పర్లేదు నా జీవితంలో 50 సంవత్సరాలు గతించిపోయినాయి, లేకపోతే నా జీవితంలో 20 సంవత్సరాలు గతించిపోయినాయి, లేకపోతే నా జీవితంలో 80 సంవత్సరాలు గతించిపోయినాయి అని నువ్వు ఇంకనూ నిరాశ నిస్పృహలతో కుట్టుమిట్టాడుతున్నావా? దేవుడి నూతన సంవత్సరం నీకు ఇస్తున్నటువంటి మొదటి నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్లాన్ ఏంటో తెలుసా? ఆయన నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన దయా సంకల్పం నీ మీద, ఆయన నామాన్ని నువ్వు కీర్తించినట్లయితే నిన్ను కూడా ఒక కీర్తి కలిగేటట్లుగా ఆయన మార్చగలిగేటువంటి దేవుడు అని నువ్వు గుర్తించగలుగుతున్నావా? లేకపోతే ఇంకనూ కూడా నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఇంకనూ నా జీవితం ఇంతేలే, ఇంకనూ నా బ్రతుకు ఇంతేలే, ఇంకా నా బాధలు ఇంతేలే, నా వేదనలు తొలగేటది పరిస్థితులు లేవా? ఈయన నిజమైన దేవుడైతే నా బాధలను తీసివేయలేడా? ఈయన నిజమైన దేవుడైతే నా జీవితంలో కార్యం చేయలేడా? ఈయన నిజమైన దేవుడైతే నా పట్ల ఎందుకు ఇంకనూ ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ఇంకనూ నువ్వు నిరాశ నిస్పృహ లోనవుతున్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో నిన్ను నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చింది దేనికో తెలుసా? ఒక ఫలించే వృక్షంగా మార్చడానికి, ఒక ఫలించే ద్రాక్షవల్లిగా నిన్ను దేవుడు ఎదిగింప చేయాలని ఇష్టపడుతున్నాడు. రెండో విషయంలోకి వెళ్దాం. నాటబడినటువంటి ద్రాక్షవల్లిగా నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నా. రండి, నేను ఇదే మాటను మరలా లెటస్ కమ్ టు ది సామ్స్ 80 సంకీర్తన. లెటస్ కమ్ టు ది సామ్స్ 80 and 9 9వ వచనం రాయబడిన మాట ఏంటంటే, దానికి తగిన స్థలం సిద్ధపరిచితిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. వాగ్దానం చేసిన ప్రకారము నిన్ను దేవుడు పాలు తేనెలు ప్రవహించే నూతన సంవత్సరం దేవుడు ప్రవేశింపచేశాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నాటపడించాలని, వేరు చిగిర్చి ఫలించి అభివృద్ధి పరచబడాలని నిన్ను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఆయన ఏదో లోకంలో ఉన్నటువంటి అన్యులు, లోకంలో ఉన్న మనుషులు, జంతువులు అన్నీ కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించినాయి. కానీ ప్రత్యేకమైన రీతిగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో కార్యం ఏంటో తెలుసా? నిన్ను ఆయన నాటింప చేసుకోవటానికి, నువ్వు ఆయన ప్రతిష్ఠింప చేయబడటానికి దేవుడు ఎన్నుకున్నాడనే విషయం నీకు అర్థమవుతుందా? ఆయన ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? చూపిస్తానండి. 2 కొరింథీయులు రాసిన పత్రికలోకి వెళ్దాం. 2 కొరింథియన్స్
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట 16 నుండి 18 వరకు కలిసి ఉంటుంది. చూద్దాం రండి. 2 Corinthians 6th chapter 16th to 18th verse ఆర్ ఇన్ ఒకటి కలుసుకొని చూద్దాం రండి. దేవుని ఆలయమునకు మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో మనము జీవం కలిగిన దేవుని ఆలయంలో నువ్వు నేను ఉండాలని ఇష్టపడుతున్నాడు. జీవం కలిగినటువంటి దేవుని ఆలయానికి వచ్చేటువంటి అనుభవంలోకి నువ్వు ఈ నూతన సంవత్సరం నాటబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏదో నేను నాటబడ్డాను, ఏదో నా జీవితం వెళ్ళిపోతుంది, ఈ 2024 has been completed, I entered into 2025 అని నువ్వు అనుకుంటూ there is no betterment in my life, there is no flourishment in my life, there is no blessings in my life, నువ్వు నిరుత్సాహపడుతున్నావా? దేవుడు ఏమని అంటున్నా తెలుసా? నీ నిరుత్సాహంలో నుండి నిన్ను ఒక నాటబడినటువంటి అంటుకట్టి వేరు చేయి చిగురించేటువంటి అనుభవంలోకి దేవుని నిర్మించాలని, దేవుని యొక్క ఆలయంగా నీ జీవితము ప్రతిష్ఠించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, అక్కడ ఏమన్నాడు దేవుడు ఇంకో మాట అంటున్నాడు చూడండి, నీవు దేవుని ఆలయం, దేవుడు వాళ్ళ నివసించి సంచరించను. దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీతో హీ వాంట్స్ టు లివ్ విత్ యూ, హీ వాంట్ టు స్టాండ్ విత్ యూ, హీ వాంట్ టు జాయిన్ విత్ యూ అండ్ హీ వాంట్ టు మూవ్ విత్ యూ. దేవుడు నీతో పాటు కలిసి ఆయన సంచరించాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, నీతో కలిసి నివసించాలని ఇష్టపడుతున్నాడు. అయితే నీ హృదయం అనే తలుపును నువ్వు తెరిచి ఉంచినావా? నువ్వు దేని కొరకు చూచున్నాం? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ సంవత్సరం సంతోషకరమైన వర్తమానం వినవలసింది బదులుగా పాత రోత సంవత్సరంలో ఆఖరి ముందు సంవత్సరంలోనే డిసెంబర్ 31వ తారీఖున రేవ్ పార్టీస్ కని వెళ్ళి ఆ పార్టీలని ఈ పార్టీలు వెళ్ళి జనవరి 1వ తారీఖుని చూస్తే అనేక మంది చనిపోయినట్లుగా వార్తలు వింటుంటాం. జనవరి 1, 2 తారీఖులు న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ చూస్తే ఇదిగో బండి ప్రయాణం చేస్తూ బ్రేక్ లేకపోతే దానికి గుద్దో దీనికి గుద్దో ఏదో సంథింగ్ ఇన్స్టెంట్ ఈస్ గోయింగ్, వాళ్ళ జీవితంలో హ్యాపెన్ అని చెప్పేసి మనం చూస్తుంటాం. బట్ నేనంటాను, నీ జీవితంలో భద్రత కావాలంటే నువ్వు దేవుని కొరకు నివసించే కృపా భాగ్యత దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు అందుకని అంటాడు కదా, ఇదిగో నీ హృదయం అనే తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, నువ్వు నీ తలుపును తెరిచినట్లయితే నేను నీతో నువ్వు నాతో కలిసి జీవిద్దాం. ఎంత గొప్ప కృపా భాగ్యత అండి. దేవుడి దగ్గరికి వెళ్ళి గంట కొట్టి చేయమనే దేవుడు అనట్లేదండి. నీ హృదయం అనే తలుపును తెరిచినప్పుడు నీ హృదయం అనే తలుపులోకి ఆయన వచ్చి నీతో కలిసి సహవాసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీతో కలిసి ఆయన జీవనం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో చూచినట్లయితే చాలా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు ఏంటంటే పిల్లల్ని చదివించడానికి వేరే ప్రదేశాలు పంపిస్తుంటే జరుగుతున్నటువంటిది ఏమిటో తెలుసా? పిల్లలు, ఆడపిల్లలు చూసినా మగ పిల్లలు చూసినా ప్రేమ అనే మాయలో పడిపోతూ ఆ సహజీవనాలు అనేది ఎంతగానో పెట్రోలిగిపోతున్నాయి. భర్త భార్య ఉండగానే నా ఇష్టమనే చట్టాలు కూడా, దయచేసి చట్టాలను ఏమాత్రం కూడా అవమానపరచట్లేదు, అన్యత భావించవద్దు, కానీ వాటిని అవకాశం తీసుకొని ఈ దినం ఎంత భయంకరమైనటువంటి చెడు క్రియలు అయిపోయినాయి. ఆ పాపం అనే బంధకంలో నుండి దేవుడు విడుదలిచ్చి ఈ నూతన సంవత్సరం ఆ పాపం అనే బంధకంలో అన్నిట్లో విడుదల చేసి నీ హృదయం అనే జీవితంలో దేవుడు ప్రవేశించాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో దేవుడు తన నివాసాన్ని నీకు కలగచ్చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు నివసించడానికి అవకాశం ఇస్తున్నావా? లేకపోతే నువ్వు కూడా నాకు సమయం ఉందిలే, నాకున్నది 19-20 సంవత్సరాల వయసు, లేకపోతే నాకు 25 సంవత్సరాల వయసు, లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్, మై ఫ్రెండ్స్ ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్, వై షుడ్ ఐ నాట్ అని చెప్పి నీవు తల్లిదండ్రులను ఎదిరించి నువ్వు అటువంటి భ్రష్టకరమైనటువంటి బ్రతుకుల్లోకి వెళ్తున్నావా? చాలా బాధాకరమైంది ఏమిటనంటే ఒక దిన దేవుని యొక్క వాక్యం నాతో సెలవిస్తున్నది. ఈ మాట నేను చూపించి ముందుకు వెళ్తాం. ఏమిటని ఆలోచన చేసినట్లయితే ఒక్క విషయం చూపించే క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లేవి కాండంలోకి వెళ్దాం. లేవి కాండము 19వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట, అది నా హృదయాన్ని ఎంతగానో అది మనోవేదనకి 19వ అధ్యాయము 28వ వచనము 2వ భాగంలో రాయబడి ఉంది. చూడండి, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు అంటూ పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడినైనా యెహోవాను. ఇది నేను చెప్పట్లేదండి. God, the Lord himself, who is the creator, who created you and me, that creator is only saying, warning us. మనం దయచేసి ఈరోజు పిలిచినటువంటి అందమైన పేరు ఏంటో తెలుసు, పచ్చబొట్లకి టాటూస్ అనే పేరు పెడుతున్నారు.
ఎంత భయంకరమైందండి. నీ దేహము దేవుని యొక్క ఆలయం అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు అట్లాంటి పచ్చబొట్లు, లోకానుసారమైనటువంటి ఆ బొట్లు పొడిపించుకొని ఏదో ఒక ఆకారాలు, ఏం ఆకారం నీ జీవితంలో ఉంది? నీ శరీరం దాని వల్ల వచ్చేది ఏమిటో తెలుసా? నీకు వచ్చేది క్యాన్సర్ అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా? Why we have to? What God has given this skin? You have to be like that. Why you have to do this and that? నువ్వు దయచేసి అది ఇది చేసి నీ దేహాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ దినాల్లో జరుగుతున్నటువంటిది ఏమిటి తెలుసా? వీరి దేహాలని పాడు చేసుకొని పచ్చబొట్లని పేరుతో నువ్వు క్యాన్సర్కి ఉన్న స్కిన్ క్యాన్సర్స్ అనేది ఈ దిన చూసినట్లయితే మన దిన ఒక సర్వేని చూస్తే స్కిన్ క్యాన్సర్స్ 32.8% స్కిన్ క్యాన్సర్స్ ఆర్ దేర్. 32.8% చర్మ క్యాన్సర్లు వచ్చినాయి. ఎక్కడి నుండో తెలుసా? దాని గురించి ఒక రీసెర్చ్ చేస్తే ఒక యూనివర్సిటీ, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు బికాస్ ఆఫ్ దీస్ టాటూస్, ఈ యొక్క పచ్చబొట్లు వలన వారి దేహాలకి ఆ స్కిన్ క్యాన్సర్స్ వచ్చినాయి. నా ప్రియ సహోదరుడా, దేవుడి నూతన సంవత్సరం నిన్ను నాటబట్టడానికి ఏమని అంటున్నాడు తెలుసా? నీ దేహం నాదయ్యా, నా చేతులతో నిన్ను నిర్మించుకున్నాను కొడుక, నా చేతులతో నిర్మించుకున్న నా కుమార్తె, ఎందుకయ్యా నీ దేహాన్ని పాడు చేసుకుంటావు? అయ్యా నీ దేహం ఇచ్చింది నేను కదా. నీ హృదయం అనే తలుపు యొద్ద నేను నిల్చున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఆ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి నీ జీవితంలో నేను కార్యం చేయాలని అనుకుంటున్నాను. నీ కార్యంలో కొరకు ఎదురు చూస్తావా? ఈ యొక్క యవ్వన బిడ్డలు చాలా మంది ఇద్దరున్నా క్రైస్తవులు, నేను అన్య బిడ్డల గురించి అయితే మాట్లాడలేదు, కానీ క్రైస్తవ బిడ్డలు అనేక మంది పచ్చబొట్లు పిలిపి వారి కుమారులు పచ్చబొట్లు పెట్టుకొని అదొక ప్యాషన్ అయిపోయింది వారికి. దయచేసి నూతన సంవత్సరంలో ఈ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని యందు నిల్చున్నటువంటి నాటబడినటువంటి ద్రాక్షవల్లిగా ఈ నూతన సంవత్సరం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరం ఆయన నీతో కలిసి నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ హృదయాన్ని తెరుస్తావా? లేకపోతే ఇంకనూ కూడా దేవాన ఆలయము ఎవరో ఒక స్త్రీకి ఇచ్చేసాను, లేకపోతే దేవాన ఆలయం ఎవరో ఒక పురుషుడికి ఇచ్చాను అనుకుంటున్నావు. నువ్వు ఇచ్చావు, నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు. జరిగేది చివరికి అంతమం ఏంటో తెలుసా? నీ జీవితము మారణానికి దారి తీసుకొచ్చున్నాం. అనేక మంది యవ్వన నా బిడ్డలు, ఆడపిల్లలు, ఆడకూతుళ్ళు ఈ దినం నమ్మి వారి జీవితాలను అగాంతరంగా ముగించుకున్నారు. గర్భం చేయబడి వారి జీవితాన్ని అగాంతరంగా ముగించుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, యవ్వన బిడ్డలు కూడా, ఇదన్న మగ బాబులు కూడా ఏం జరుగుతున్నదో తెలుసండి. వారొక అమ్మాయిని నమ్ముతారు, వీడు పిచ్చోడైపోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ అమ్మాయి వీడిని ప్రేమించినట్లుగా ఇంకొక వ్యక్తిని ప్రేమించి తన యొక్క లాభం కొరకు ఆమె ఏం చేస్తుందంటే ఇంకొక పురుషుడితో వెళ్ళినప్పుడు అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి సంఘటనలు ప్రతి దినము కూడా పేపర్ తెరిచిన, న్యూస్ రీల్స్ చూసినా, ఎక్కడ చూసినా జరుగుతున్నటువంటి సంఘటనలు ఇదే. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన వాక్యం చేత నిన్ను నాటించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన వాక్యం చేత నిన్ను ప్రతిష్ఠింప చేయాలని ఇష్టపడుతున్నాడు. తన వాక్యం అనేది నీ హృదయంలో పదిలపరచాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ఇందాక చదవబడినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 6:17 మనం ఇందాక చూసినట్లుగా ఇక్కడ ఉంది కదండి, నీ ఏమన్నా మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఆయన నీకు తండ్రిగా ఉంటే, ఈ లోకంలో మన భౌతికరమైన తండ్రి చనిపోయి మనం ఎవరినైనా ఒకరిని నాన్న అని పిలిస్తే మన తల్లిని వారు అవమానపరుస్తూ ఉంటారు. లేకపోతే మనము ఒక వ్యక్తిని మనం పిలుస్తుంటే నీకు ఏ విధంగా బంధుత్వం అని మనల్ని అవమానపరుస్తుంటారు. కానీ మనకిచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఏంటో తెలుసా? గొప్ప కృపాభాగ్యత ఏంటో తెలుసా? ఆయన మనకి తండ్రిగా, నువ్వు ఎప్పుడైతే ఆయన నాట పెడతావో ఆయన నీకు తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన నీకు తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన కుమారుడిగా మార్చబడతావు, ఆయన కుమార్తెగా మార్చబడతావు. నువ్వు దేవుని యందు నాటబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అందుకనే నువ్వు నాటబడాలి అని అంటే 1 తిమోతిలు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. లెట్ us come to the first Timothians. మనం అక్కడ ఒక మాటను చూద్దాము. 1 తిమోతిలు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలోకి వెళ్దాం. లెట్ us come to the 1 Timothy 3rd chapter 15th verse. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం రండి. అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరంలో దేవుడు నీకు పిలిపిస్తున్నప్పుడే ఇంకా నువ్వు ఆలస్యం చేస్తావా? దేవుడి నూతన సంవత్సరంలో నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా?
ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన యందు నువ్వు నాటబడాలని. అందుకని ఒకవేళ ఆలస్యం చేసిన ఎల్లా అని చెప్పి అంటూ దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని మందిరంలో, ఆయన ఈజ్ అ లివింగ్ చర్చ్, ఆయన జీవం కలిగినటువంటి దేవుని మందిరంలో అని అంటూ, సంఘంలో అనగా జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులని నూతన సంవత్సరంలో నీవు జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో ఎలా జీవించాలో దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. దేవుని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు దేవుని యందు నాటబడాలి అని అంటే మొదటగా నీవు దేవునికి నీ జీవితాన్ని అర్పించుకో, అనగా ఆయన నీలో నివసించడానికి నువ్వు ఇష్టపడు. రెండోది ఆయన ఆహ్వానించు, నీ హృదయాన్ని తెరువు. అప్పుడు నువ్వు దేవుని యందు జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంఘంలో నువ్వు చేర్చబడటానికే దేవుడు ఆయన కోరుకొచ్చున్నాడు. మూడోదిగా మనం చూచినట్లయితే భద్రపరిచేటువంటి ద్రాక్షవల్లిగా, నిన్ను కాపాడేటువంటి ద్రాక్షవల్లిగా. లెట్ us come to the 80th Psalms 11 and 12th verse. 80వ సంకీర్తన 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి అని అంటున్నాడు. సరే, ఈ 11, 12లో మనం చూసినట్టయితే మనం భద్రపరిచేటువంటి అనుభవంలోకి ఈ నూతన సంవత్సరంలో దేవుడు తీసుకొని వచ్చినాడు. నీ యొక్క జీవితము సముద్రం అంతా విధిగా వ్యాపించినప్పటికీ, అనగా నీ యొక్క ఉద్యోగ పనిపాటల్లో, నీ బిడ్డల చదువుల్లో, నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఆ బాధల్లో నుండి, ఆ ఇరుకులో నుండి, ఆ బంధకంలో నుండి దేవుడు నిన్ను భద్రపరచాలని నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాడు. ఎలా నువ్వు ఎదగాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, అందుకనే 1వ కీర్తన కారుడు రాస్తాడు కదండి, చాలా ఇష్టమైనటువంటి మాట అది. ఈ 1వ కీర్తనలో చూద్దాం రండి. 2, 3 వచనాలు ఉంటారు చూడండి. యెహోవా ధర్మశాస్త్రం, అనగా నువ్వు ప్రతి దినము కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చదివేటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో నిల్చుండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు విశ్వసించే అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో నువ్వు ధ్యానం చేస్తావో, నీ జీవితంలో కలిగేది ఏంటో తెలుసా? ఆనందమే. నీ జీవితంలో ఆనందం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నువ్వు దేవుని యందు భద్రపరచబడాలి అని అంటే దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చదివేటువంటి అనుభవంలోకి మనం రావాలి. అంత మాత్రమే కాదండి, దాన్ని ఎలా తెలుసండి? నువ్వు ఆ దేవుని ధర్మశాస్త్రం నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నంత మాత్రమే కాదు, కానీ దానిని ఏం చేయాలో తెలుసండి? దివారాత్రము ధ్యానించే అనుభవంలోకి మనం భద్రపరచబడాలంటే ధ్యానం చేయబడాలి. మనం ఏదైనా ఒక వస్తువుని మనం కొనుక్కుంటూ ఉంటాం కదండి. ఆ వస్తువుని కొనుక్కున్నప్పుడు దాన్ని ఎంత భద్రపరుస్తుంటాం? ప్రతి దినము కూడా ఆ వస్తువు ఎలా ఉన్నది, అది జాగ్రత్తగా ఉన్నదా, లేకపోతే అది ఏమైనా పాడైపోతుందా? పాడైపోతుంటే మరలా దాన్ని శుద్ధి చేద్దాము, శుభ్రం చేస్తాము, శుభ్రం చేసుకొని మరలా భద్రపరచుకుంటాం కదా. అలానే దేవుడు కూడా ఈ నూతన సంవత్సరంలో మనలో ఉన్న పాపము, ప్రతి దినం కూడా మానవ రక్త శరీర మాంసంను కలిగి ఉన్నాం కాబట్టి మనం ప్రతి దినం కూడా మాటలు తప్పిపోతుంటాం, క్రియలు తప్పిపోతుంటాము, ఆలోచనలు తప్పిపోతుంటాము, అనేక విషయాలు తప్పిపోతుంటాం. అయితే ప్రతిసారి కూడా దివారాత్రం ఆయన ఒక వాక్యాన్ని తీసుకొని మనం దాన్ని ధ్యానం చేసినప్పుడు మనము తప్పిపోయిన దానిలో నుండి మరలా తిరిగి ఆయన వెతికి రక్షించుకొని ఆయన కొరకు మనల్ని సజీవ సాక్షిగా వాడుకుంటాడు. ఆయన మనల్ని ఒక గొప్ప సాధనాలుగా వాడుకుంటాడు. నువ్వు ఆయనలో భద్రపరచబడతావు. అనేకమైన అపాయాలు, ప్రమాదాలు మన జీవితంలో సంభవించుకోకుండా ఆ ప్రమాదాల నుండి దేవుడు మనకి విడుదలిస్తాడు. ఆ ప్రమాదాల నుండి మనకి దేవుడు భద్రతనిస్తాడు. ఆ భద్రతను ఇచ్చి ఒక ద్రాక్షవల్లి వలె నిన్ను దేవుడు నడిపించుకొని వెళ్తుంటాడు. అందుకని యోబు గ్రంథకర్త రాస్తాడు కదా, రండి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్న చూడండి. నీవు అతనికిని అతని ఇంటి వరకు అందరు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసితివి. దేవుడు ఎప్పుడైతే భద్రపరచబడతామో, మనం శుద్ధి చేసుకుంటామో, మనం పవిత్రపరచుకుంటామో, మన వ్యక్తిగత జీవితాల చుట్టూ దేవుడు యోబు గారికి మాత్రమే కాదండి, నీకు నాకు కూడా దేవుడు ఆయన మన వ్యక్తిగత జీవితాల చుట్టూ ఏ అపాయంలో రాకుండా, ఏ ప్రమాదంలో రాకుండా, ఏ శ్రమలు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఏ వేదనలు రాకుండా ఆయన చుట్టూ కంచె వేస్తుంటాం. కొన్నిసార్లు దేవుడు నీ ఆత్మీయ స్థితిని పరీక్షించట కొరకు కొన్ని ప్రమాదాలు వచ్చినప్పటికీ వాటిని తట్టుకునేటువంటి సామర్థ్యత మానవులుగా మనకు ఉండదు. అయితే
దేవుడు ఏమి చేస్తాడో తెలుసా, ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు, నువ్వు కన్నీళ్లు విడిచినప్పుడు వాటిని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యత. నిజమే కదండి, యోబు గారి జీవితంలో ఆయన ఏ తప్పిదం లేడని దేవుడే సాక్ష్యం చెప్తున్నారు కదా, సృష్టించిన సృష్టికర్త చెప్తున్నాడు కదండి. ఆయన నీతి పరుడును, యథార్థవర్తుడు, ఊజు దేశమందు అటువంటి నీతి యథార్థవర్తుడు, న్యాయవర్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించినటువంటి వ్యక్తి ఎవరూ లేదని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది కదా. అయితే నువ్వు దేవుని దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకునే వాడిగా ఉన్నావా? ఆయన నీ ఇంటికి కంచె వేయబడాలి అని అంటే, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కంచె ఆయన వెయ్యాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర భద్రపరిచే అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే భద్రపరచబడతావో నీ జీవితం ఒక ఫలప్రదంగా మారుతుంది. అందుకని ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను చూడండి. 2 సమూయేలుకు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం, 2 Samuel 8th chapter 6th verse, wherever David goes God is with David. అంటే దావీదు గారు వెళ్ళిన చోటికెల్లా కూడా దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఆయన దేవుని కృపను సత్య స్వభావమును అగ్గుపరచును, నేను మీకు ఈ క్రియలు మీకు ప్రత్యుపకారం చేసేదను అనని అక్కడ అంటాడు. దేవుడు దావీదు గారు వెళ్ళిన చోటుకెల్లా దేవుడు తన కృపా భాగ్యతనిచ్చాడు. అనగా ఆయన భద్రపరిచినాడు. అనేకమైన యుద్ధాలు దావీదు గారి జీవితంలో వచ్చినాయి, అనేకమైన శ్రమలు వచ్చినాయి. కుమారుడే తండ్రిని చంపేటువంటి పరిస్థితులు, ఓ ప్రక్కన కూతుర్నిచ్చిన మామగారే దావీదు గారిని చంపేటటువంటి పరిస్థితులు. కానీ నా దాగు చోటు నీవే అంటాడు చూసారా, అది ఎంత అద్భుతమైన మాట అండి. ఈ నూతన సంవత్సరం భద్రపరచాలంటే దేవా నా దాగు చోటు నీవే నాయన అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన నిన్ను భద్రపరుస్తాడు. దిస్ ఇస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ 3 ప్లాన్స్ దేవుడు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. 2వ అంశంలోకి వెళ్దాం. వాట్ ఈస్ ది ఉద్దేశం, వాట్ ఈస్ ది సర్వైవల్, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమైనదో చూద్దాం. దేర్ ఇస్ అ పర్పస్ ఆఫ్ గాడ్ అని అంటారు కదండి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ గాడ్ అని అంటే చూద్దాం. కీర్తన, ఇదే సంకీర్తన 80వ సంకీర్తన 13, Psalms 80:13. ఇఫ్ యు సీ దేర్ వీ కెన్ అండర్స్టాండ్. 13లో ఏమని రాయబడిందంటే, అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నది, సైన్యాలకు అధిపతి యెహోవా దేవా ఆకాశం నుండి మరలా చూడము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. దేవుడి నీ పట్ల దృష్టి చూపిస్తూ ఉంటాడండి. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆయన ఏరుపట్టి చిగిరి నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి పరచబడాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క పర్పస్ను నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? ఎట్లా నెరవేర్చగలుగుతావు తెలుసా? ఇందాక చదివినటువంటి కీర్తన 1, 2, 3 వచనాల్లో, ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలించే వృక్షము వలె ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఉంది కదా. దేవుని యొక్క ఉద్దేశం అదై ఉన్నది. ఆయన యందు ధ్యానించే వారిగా ఉందాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన కార్యములకై ఎదురు చూద్దాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలకు మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. దయచేసి లెట్ us come to the Gospel of John 15th chapter 1 to 5 verses. ఈ విధంగా రాయబడి ఉన్నాయి, చూద్దాం రండి. అక్కడ ఏమని రాయబడి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, హీస్ అ లివింగ్ వైన్ అని అంటున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లిని అని అంటూ, నా తండ్రి వ్యవసాయకుడు, హీస్ అ రిఫార్మర్, ఆయన ఒక వ్యవసాయకుడుగా ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేయదును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించినట్లుగా. దేవుడి నూతన సంవత్సరంలో హిస్ పర్పస్ ఇస్ టు బ్లెస్ యూ అబాండెంట్లీ. లాస్ట్ ఇయర్ ఒకవేళ నువ్వు చిన్నగా పావలా కలిగినటువంటి జీవితం అయితే, ఈ నూతన సంవత్సరం దేవుడు ఒక ₹10 నుండి రూపాయిగా రూపాయిని 10 రూపాయలుగా మార్చి, 10 రూపాయలని 100 రూపాయలుగా మార్చగలడు, 100 రూపాయలని 1000 రూపాయలుగా మార్చగలడు. అటువంటి గాడ్ ఏంటి, ఆయన గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదండి, నిన్ను తీగ, ఆయన యొక్క అంటు వేరు చేయబడి ఆయన తీగ వల్లే నిన్ను అలముకొని నీతో కలిసి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? ఆయన ఉద్దేశానికి దూరంగా ఉంటున్నావా? అందుకని యెషయా గ్రంథ ప్రవక్త అంటాడు కదా. యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తున్నది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు అద్భుతమైన మాట కనిపిస్తున్నది. చూద్దాం రండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయు కార్యములు మీకు తెలిపేదను. అది నేను మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేది, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, దాని పొరతో త్రవ్వకూడదు, దాని గచ్చ పొదలను
పొదలను బలు రక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చని. ఈ మాట చదవటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు తృణీకరిస్తాడు అని చెప్పడం కొరకు. దేవుని చేత తృణీకరించబడటానికి కాదు కదా దేవుడు నిన్ను 2025 సంవత్సరము ఈ నూతన సంవత్సరాన్ని చూడగలిగే కృపా భాగ్యతను ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో గడిచిన 4 దినములు కాచి కాపాడి ఈ నూతన సంవత్సరం 5వ దినంలోకి దేవుడు నిన్ను క్షేమకరంగా ఎందుకు ప్రవేశపెట్టాడు తెలుసా? నువ్వు చెదిరిపోకూడదని, నువ్వు దేవుని చేత తృణీకరించబడుకోకుండా దేవుని చేత అంగీకరించబడి ఆయనలో అంటుకట్టు వేడాలని ఆయన ఇష్టమై ఉన్నది కదా. నిన్ను దేవుడు ఆయన ఒక మంచి ద్రాక్షవల్లిగా చేయాలనుకున్నాడు, కానీ కారు ద్రాక్షల వల్ల నిన్ను మార్చకూడదని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది నేను అట్లా యెషయా గ్రంథం తర్వాత వచ్చిన చూసినట్లయితే మీకుంటుంది, నువ్వు కారు ద్రాక్ష వల్లే ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మంచి ద్రాక్షవల్లి వలె నువ్వు ఆయన భద్రపరచబడాలని, ఆయన ఉద్దేశం తెలుసుకొని ఆయన ఉద్దేశం ప్రకారం నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నాడు. 3వ అంశం గురించి చూసినట్లయితే, నీ జీవితంలో ఆయన యొక్క పనిష్మెంట్ నీ జీవితంలో రాకూడదని ఇష్టపడుతున్నాడు. ఆ పనిష్మెంట్ ఏంటని ఆలోచన చేసినట్లయితే, ఇదే కీర్తనలో 80:14 వచనంలో, లెట్స్ కమ్ టు ది సామ్స్ 80:14 అక్కడ రాయబడి, సైన్యం ఆకాశంలో నుండి మరలా చూడము, నా ద్రాక్షను దృష్టించమని అంటూ అక్కడ తర్వాత రాయబడి ఉంటుంది. నీ జీవితంలో ఆ కష్టాలను ఆయన యొక్క నువ్వు కారు ద్రాక్ష వల్లే నీ జీవితం అవ్వకూడదని అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు, అగ్ని చేత కాల్చబడి ఉన్నారు. ఈ విధంగా గమనించినట్లయితే 14, 15, 16 వచనాలు చూసినట్లయితే మన జీవితంలో కారు ద్రాక్ష వంటి ఆ పనిష్మెంట్ దేవుని దగ్గర నుండి మనకు రాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఆ పనిష్మెంట్ ఇచ్చేదట్టయితే నువ్వు నేను ఈ నూతన సంవత్సరాన్ని చూడగలిగే వాళ్ళం కాదు. ఇంకను ఆయన దయా సంకల్పము, ఇంకా ఆయన కృప మహిమ మన ద్వారా ఆయన నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క పనిష్మెంట్లోకి వెళ్ళకోకుండా ఆయన ఒడిలో ఒదిగిపోయే అనుభవంలోకి మనం వెళ్దాం. ఆయన ఒడిలో ఒదిగినప్పుడు ఆయన నీతో కలిసి సహవాసం చేస్తాడు. నిన్ను అంత అల్లారు ముద్దుగా మనకి చిన్న బిడ్డలు ఉన్నప్పుడు వారు చేసిన ప్రవర్తన వలన మనం ఎంత ఆనందం పొందుతామో, ఆయనలో ఒదిగిపోయినప్పుడు ఆ నీతి కార్యముల ద్వారా నా కుమారుడు నా కుమార్తె ఎంత ఆనందాన్ని నాకు కలుగచేస్తున్నాడని ఆయన ఎంతో సంతోషపడతాడు. ఆఖరిగా చేయవలసింది ఏమిటో తెలిసి, నూతన సంవత్సరంలో ప్రార్థనా వల్లిగా నువ్వు మారాలి. నువ్వు ప్రార్థన వల్లిగా నువ్వు మారినప్పుడు నీ జీవితం అద్భుతంగా మరల్చబడుతుంది. తర్వాత 18, 19, 20లో చూడండి ఏమని అంటున్నారు. సైన్యం 19 వచ్చిన యెహోవా సైన్యం, కీర్తనలు 80:19, సైన్యముకు అధిపతియగు దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము అని అంటూ, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నువ్వు ఎట్లా వస్తుందో తెలుసా? దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన చేస్తాం వల్ల నీ జీవితం, నీ కదలికలు మారిపోతాయి, నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ చూపులు మారిపోతాయి, నీ మాట మారిపోతుంది, నీ క్రియలు మారిపోతాయి, నీ నడవడిక మారిపోతుంది. నువ్వు కేవలం ఒక ప్రార్థన వల్లిగా మారిపోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ భూమి మీద నువ్వు మంచి ముఖ దర్శన కాంతిని పొందుకుంటామో, నీ కొరకు ఒక జీవ కిరీటం దాచబడుతుంటది. ఎంతో గొప్ప హింసకుడుగా ఉన్నాను, ఎంతో బాధకుడుగా ఉన్నాను అన్న అటువంటి సౌలు గారు ఎప్పుడైతే దేవుని దర్శించినప్పుడు ఆయన కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. నువ్వు నేను ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ లోక భోగ భాగ్యాలు, ఈ శరీరంలో మనకి బలం ఉన్నంతసేపే, ఈ శరీరంలో మనకి శక్తి ఉన్నంతసేపే, మన శక్తిని ఎప్పుడైతే మనం కోల్పోతామో మన పనికిరాని వారిగా ఉంటాం. కానీ నువ్వు పనికిరాని వాడిగా ఉండుట కొరకు కాదు కదా దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉంచింది. ఆయన ఒక మంచి ప్రార్థన వల్లిగా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మన జీవితంలో దేవుని యొక్క ప్రార్థన వల్లిగా మనం మారిపోదాం. ఆయన మహిమ కలిగిన కార్యములు చూద్దాం. ఆయన తేజస్సుని మన ముఖ కాంతిలో నుండి ప్రకాశించినట్లుగా, అటువంటి ఆధ్యాత్మిక అనుభవంలోకి మనం నడిపించినట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క 2025 సంవత్సరం మొదటి పరిశుద్ధ దినంన నాయన మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము పునరుద్ధరించుకోవడానికి నాయన మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు వందన. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మీ కృపా కార్యంలో మా పట్ల జరిగించండి తండ్రి. మీ ఉపకారముల చేత మమ్మల్ని నింపండి, మీ బాహుబల్యం చేత మాకు శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీ ముఖ దర్శన కాంతిని చూడగలిగే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ బిడ్డలు ఎంతో శ్రద్ధతో ఈ మాటలు విని ఉన్నారు. వారి జీవితంలో ఈ మాటలు సంపూర్ణమగినట్లుగా సహాయం దయచేయండి.
మీ గొప్ప సాక్షిగా ప్రభా నాయన మీ పిలుపు అందుకునేంత వరకు కూడా మేము నమ్మకంగా ఈ భూమి మీద జీవించగలిగే కృపా భాగ్యం దయచేయం. మానవులుగా పడిపోతాం తండ్రి. ఎప్పటికప్పుడు ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీకు అతి దగ్గరగా నడిచే అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి మా జీవితం ఇచ్చినటువంటి నూతన పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు కోట్ల స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ తండ్రి ప్రతి వారి వ్యక్తిగత జీవితాన్ని మీ హస్తాల్లోకి అప్పగిస్తాం. వారి కుటుంబ జీవితాలను మీకు హస్తాల్లోకి అప్పగిస్తాం. వారి ఉద్యోగాల్ని మీ జీవితానికి అప్పగిస్తాం, మీ చేతుల్లోకి అప్పగిస్తాం. వారి యొక్క వ్యాపారాల్ని మీ హస్తాల్లోకి అప్పగిస్తాం. ఫలప్రదంగా మార్చండి, ఆశీర్వదకరంగా మార్చండి. కారు ద్రాక్ష వల్లి వలె వారు కాకుండా ఫలించని ద్రాక్ష వల్లిగి నూతన సంవత్సరంలో మా కుటుంబ జీవితాలను నెరవేర్చమని అడుగుచున్నాం. అల్పుడను ప్రభా, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడిని నన్ను మీరు ఎన్నుకొని మీ కృపా బాధ్యతను అనుగ్రహించి నన్ను నేను సరి చేసుకోవటానికి మరొక బాధ్యతనిచ్చినందుకు మీ కోట్ల స్తుతి స్తోత్రములు అర్పిస్తూ ఈ పరిచర్ను ఆయన అనేక 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని, మీ కృపా వరములతో మమ్మల్ని నింపి నడిపించమని, మీరు రాకడ ఆలస్యమైతే ప్రభా మరొక నూతన పరిశుద్ధ దినాన్ని చూడిసేంత వరకు మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన రెక్కలకు అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరుకి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయా, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము ఒక ఫలించిన ద్రాక్షవల్లి వల్ల దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర ఆహ్వానాన్ని తెలియచేస్తూ మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నూతన సంవత్సరం అనేకమైన ప్రాంతాల్లో అది కుగ్రామమా, మహాపట్నమా, దేశాల అది కాదు కానీ ప్రతి చోట కూడా ఆయన కొరకు సజీవ సాక్షిగా వాడబడినట్లుగా మీ అనుదిన ప్రార్థన నా గురించి కూడా ప్రార్థన చేయమని, మా పరిచర్ల గురించి కూడా మీరు ప్రార్థన చేయమని మీ యొక్క ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.